హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇదే మా ఊరండి. మా ఊరు నేమ్ కురిడి. ఇది అరకువెల్ నుంచి 11 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంది. ఇది డుమ్మిరిగూడ మండలం కిందొస్తుంది. ఈరోజు మా ఊర్లో మేము పరదేశి అమ్మవారి పండగ చేసుకుంటున్నాం. సో, మేము ఈ పండగ ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తాను చూడండి. మేమైతే ఈ అమ్మవారికి ఇంకో 3 పేర్లతో పిలుస్తామండి. ఒకటి పరదేశమ్మ, ఇంకోటి ధర్మాలమ్మ, నూకాలమ్మ, పైడితల్లమ్మ. ఈ నలుగురు దేవతలు మా ఊరికి నాలుగు వైపులా ఉండి మా ఊరిని కాపాడుతుంటారని మేము నమ్ముతుంటాం. సో, మేము ఈ ఈ పండగనైతే ప్రతి 3 ఇయర్స్‌కి ఒకసారి చేసుకుంటాం. ఈ పండగ చేసుకున్నప్పుడు మేము మా చుట్టాలని, బంధువుల్ని అందరిని పిలుస్తామండి భోజనాలకి. ఈ పండగ మేము 3 ఇయర్స్‌కి ఒకసారి 3 డేస్ చేసుకుంటాము. ఎవరైతే ఈ అమ్మవారికి మొక్కుకొని కోరికలు తీరిన వారు ఉంటారో, వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఘటాన్ని పెట్టి, ఆ ఘటానికి పూజలు చేసి, ప్రతిరోజు ఆ ఊర్లో ఉన్న ప్రతి గడపకి తల మీద పెట్టుకొని తిప్పుతారండి. ఇలా ఆ ఘటాలన్నీ ఏ ఏ ఇంటి గడప దగ్గరికైతే వెళ్తాయో, ఆ ఇంటి వాళ్ళు ఆ ఘటం మోస్తున్న వాళ్ళ కాళ్ళు కడిగి, పసుపు పెట్టి, ఘటానికి బొట్లు పెట్టి, వా వా వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే ఏ నైవేద్యం అయితే చేశారో, ఆ నైవేద్యం ఆ కుండలోని ఏస్తారనమాట. అమ్మవారికి సమర్పిస్తారు. ఇలా ఘటం మోసుకొని అందరూ ప్రతి గడప దగ్గరికి వెళ్తారు. ప్రతి 3 ఇళ్ళకి ఘటాలు మార్చుకుంటూ ఉంటారు. ఈ పండగనైతే మా ఊర్లో అన్ని కుటుంబాలు కలిపి జరుపుకుంటారండి. నాకైతే ఈ పండగ చాలా ఇష్టం. ఎందుకనంటే ఆ రోజు అందరూ ఎక్కడెక్కడి నుంచో అందరూ వస్తారు. తెలిసిన వాళ్ళకన్నా నాకు తెలియనోళ్ళే ఎక్కువ మంది కనిపిస్తుంటారు ఆ రోజు. ఒకళ్ళే వచ్చారా?
ప్రతి 3 ఇల్లులకి ఘటాలు ఇలా ఒకరి తర్వాత ఒకరు మార్చుకుని మోస్తూ ఉంటారండి. ఈ ఘటాలు తిరుగుతున్నంత సేపు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా మొత్తం అందరూ ఘటాల వెనకాలే వెళ్తారు. ఈ ఘటాలు ఊరంతా తిరిగిన తర్వాత ఊరి మధ్యలో ఒక పందిరిని ఏర్పాటు చేసి ఉంచుతారు. ఆ పందిరిలో ఈ ఘటాలన్నిటిని ఉంచుతారు. ఈ పండగ వస్తే మాత్రం నాకు టాస్కేనండి. ఎందుకనంటే అందరూ తెలిసిన ఫ్యామిలీలే, అందరూ భోజనాలకు పిలుస్తారు. ఏ ఇంటికి వెళ్ళాలో అర్థం కాదు. సో ఈరోజు మాత్రం నేను అమ్మ కొన్ని ఇల్లులు, నేను కొన్ని ఇల్లులు పంచుకుంటాం. పంచుకొని కొంచెం కొంచెం తినేసి వస్తాం. ఈ పండగ 3 రోజులు సాయంత్రం అయితే మా అందరికి ఇదే పనండి. యూత్ మొత్తం, ఊర్లో ఉన్న పెద్దలు, చిన్నలు అందరూ సాయంత్రం అయ్యేసరికి ఒక దగ్గర కలిసి ఇలా దిమ్స్ ఆడుతుంటాం అందరం. సో ఇదండి మా ఊరి పండుగ విశేషాలు. నా వీడియో కానీ మీకు నచ్చితే కింద లైక్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. మీరు ఎంతమంది నా వీడియోని లైక్ చేస్తే నాకు రీచ్ అంత ఉంటుంది.
అండ్ ఇంకెవరైనా నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే లేని వాళ్ళు ఉంటే మాత్రం చేసుకోండి. అండ్ మీ ఊర్లో అయితే ఏ పండుగ స్పెషలో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.